ఆ మధ్య కృతి సనన్ కోసం గోవా వెళ్లాడు. ఎంచక్కా బీచ్ లో ఆడి పాడారు. కొత్త హీరోయిన్ తో ఊసులాడుకున్నారు. అంతా హ్యాపీగా జరిగిపోతున్న సిచ్యువేషన్ లో విలన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంకేముంది, హీరో విలన్ మధ్య జగడమే. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలోని సీన్ ఇది. టాలీవుడ్ సూపర్ స్టార్ ను ఢీ అంటే ఢీ అనేలా ఉండటానికి ఓ పంజాబీ కుర్రాన్ని విలన్ గా పెట్టుకున్నాడు దర్శకుడు. ఫ్రెష్ లుక్ కోసం తప్పించే దర్శకుడు సుకుమార్. అందులోనూ మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అదిరిపోయే రేంజ్ లో పిక్చరైజ్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. సోనూ సూద్, ప్రకాష్ రాజ్ వంటి విలన్ ఫేసులు చూసి రొటీన్ అయిపోయిందనుకున్నాడు. పంజాబీ కుర్రాడు విక్రమ్ సింగ్ ను పిలిపించాడు దర్శకుడు. హిందీ సినిమా ముంబై గాడ్ ఫాదర్ తో 7 ఏళ్ల క్రితమే వెండితెరకు పరిచయమైన విక్రమ్ రెబల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రెండో ఛాన్స్ కే సూపర్ స్టార్ కు పోటీగా నిలబడి ఢీ అంటున్నాడు. మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో విక్రమ్ ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు. ప్రస్తుతం షూటింగ్ లో నడుస్తున్న గోవా షెడ్యూల్లో మహేష్ తో విక్రమ్ ఫైట్ కూడా చేశాడు. రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ సీన్ డిజైన్ చేశారు. హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న మోడల్ కృతి సనన్ కూడా ఈ యాక్షన్ సీన్ లో పాల్గొంది. ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. విక్రమ్ సింగ్ హిందీలో ఓ 6 డజను సినిమాల్లో నటించినా పెద్దగా బిజీ కాలేకపోయాడు. రెబల్ సినిమాతో తెలుగు పరిచయమైన గుర్తింపు దక్కలేదు. అందుకే ఈసారి మహేష్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విక్రమ్. మహేష్ కు ధీటుగా నటించడానికి కష్టపడుతున్నాడు. సోనూ సూద్లా టాలీవుడ్ లో విలన్ గా సెటిల్ అయిపోవాలని కలలు కంటున్నాడు. నేనిప్పటి వరకు 26 బ్లాస్ట్లు చేశాను. నన్ను వెతికి పట్టుకోవడానికి ట్రై చేసిన 24 మంది పోలీసులని చంపాను. నా మీద 113 కేసులున్నాయి. నా కోసం 13 దేశాల్లో ఇంటర్పోల్ వెతుకుతుంది. వాళ్ళందరూ కలిసి నన్నేమి పీకలేకపోయారో చివరికి నువ్వు కూడా. దిస్ ఇస్ మై